హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ 4 రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి, ఏమనుకోవద్దండి. సారీ అండి. అంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను చెప్పుకుంటున్నాను, సారీ అండి. నేను ఇంక నుంచి కూడా కంపల్సరీ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మనం వీడియోస్ అప్లోడ్ అనేది నేను షార్ట్సే కదండి తీస్తున్నాను. కొంచెం మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాకైతే అప్పుడు నేను ఫుల్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. ఇంకా రెగ్యులర్ వ్లాగ్ అనమాట. డైలీ కూడా నేను మినీ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను కదండి. ఇంకా అలానే పిండి అయితే వేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేచేసి అయితే కొంచెం ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని ఇంకా తలస్నానం అయితే చేసేసి పూజ చేసుకున్నానండి. రోజు మంగళవారం కదా, మంగళవారం రోజు అయితే మనం పూజ చేసుకుంటాను కదండి. నేను పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మన వాడపల్లి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నేను అక్కడ కనకంబరాలు అమ్ముతున్నారండి. ఇంకా అవైతే తీసుకున్నాను. అంటే మనకి కవర్లో వేసేసి కవరు ప్యాకెట్ వచ్చి 50 అని 10 రూపీస్ అని అట్లా అమ్ముతున్నారనమాట. అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం 10 రూపీస్ ప్యాకెట్కి ఎన్ని వస్తాయని తీసుకున్నాను. ఇంకా అవైతే కట్టానండి. అంటే చిన్న దండ అయితే అయిందనమాట. ఇంకా నా దల్ల కనిపిస్తుంది కదా, ఆ దండే అయింది. ఇంకా అవైతే పెట్టుకున్నానండి. అక్కడ వాడపల్లిలో మనకి పువ్వులు అనేవి చవకగా దొరుకుతాయి కదా, వల్లి మగ్గులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకేమైందంటే ఆ ఎండకి మేము 5 నిమిషాలు కూడా నుంచోలేకపోయామన్నమాట. ఇంకా మల్లి మగ్గులు అవన్నీ ఎక్కడున్నాయి చూస్తానికి టైం లేదండి. ఇంకా కనకంబరాలు అయితే మనకి ఎదురుగా కనిపించినాయని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఇంకా తీసేసుకొని మేమైతే చెప్పాను కదండి, ఇంకా బస్ ఎక్కేసామని. ఇంకా అక్కడ బస్ ఎక్కాకి టిఫిన్ అది చేసేసి కొంచెం కాఫీ అది తాగాము. మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కాఫీ అది తీసుకెళ్ళామన్నమాట. ఇంకా తాగేసేసి అయితే బస్సులో డైరెక్ట్ బస్సే కాబట్టి మేము వచ్చేసరికి అయితే ఇక్కడికి 4:30 అట్లా అయితే అయిపోయిందండి. ఇంకా వచ్చాకైతే ఇంకున్న వర్క్ అయితే చేసుకున్నానని మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంకా ఆ రోజు నుంచి అయితే ఏమవుతుందంటే బట్టలు అలా ఉండిపోయినాయండి. ఇంకా ఆ రోజు నుంచి బట్టలు అయితే ఉతకలేదనమాట. ఇంకా పాప కూడా వాషింగ్ మిషన్కి వేసేయని చెప్పాను, బట్టలు వేయలేదంటండి. ఇంకా అదేమైందంటే ఇవాళ 2 ఆయిల్ కింద అయితే వేసాను, అంటే 2 ట్రిప్పుల కింద అయితే వేసాను అనమాట. ఒక ట్రిప్ అయితే తీసేస్తున్నాను, ఇలా కుర్చీలో పెట్టేసేసుకొని అయితే 2వ ట్రిప్ అయితే వేసేస్తున్నానండి బట్టలు. ఇవన్నీ ఆరేసేసుకొని నేను ఇంకా పప్పులు ప్యాకింగ్ చేసుకునేసరికి అయితే మళ్ళీ ఇదైతే రెడీ అవుతుంది కదా. ఈ లోపు అయితే నేను ఆరేసిన బట్టలు కూడా ఆరిపోతాయి. ఇంక ఈ బట్టలు ఎక్కువ ఉన్నాయంటేనండి చాలా టైం పట్టేస్తుంది కదా, దానికి తగ్గట్టు మనకి వాటర్ కూడా ఉండాలి కదండి. ఆటోమేటిక్ అంటే వాటర్ ఎక్కువ లాక్కుంటుంది కదా, దానికి తగ్గట్టు వాటర్ ఉండాలి. ఇంక ఈ బట్టలన్నీ కూడా ఇలా పెరిగిపోయాయి. మనం ఒక్క రోజైతే కొంచెం పట్టించుకోలేదంటే ఇంకా ఇంట్లో పని ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇంకా నాకు ఇదే నీరసం అండి, అసలు చాలా నీరసం అయితే వచ్చేసింది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ మధ్యన అయితే బాగాను తలనొప్పి కింద వచ్చేసేసి కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట. మన వాడపల్లి వెళ్ళిన హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ కొంచెం బిజీ అవడం వలన వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం అసలు మానేయద్దు. కంపల్సరీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను ఏంటంటే ఈరోజు కొంచెం ఇంట్లో పనులు మినీ వ్లాగ్ లాగా షేర్ చేసుకుంటున్నాను కదా, అలానే ఈ వ్లాగ్ కూడా షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియో షేర్